గుజరాత్ టైటాన్స్ను 11 పరుగుల తేడాతో ఓడించి పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ సందర్భంగా ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. దానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. విషయం ఏంటంటే, ఇండియాలోని టాప్ 15 ప్లేయర్స్ లిస్టులో వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నాడు. కానీ 10 టీమ్స్ ఉన్న ఐపీఎల్ ప్లేయింగ్ 11లో మాత్రం చోటు దక్కలేదు అని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందిస్తూ, నాకు ఇదే ఆశ్చర్యంగా ఉంది అని రిప్లై ఇచ్చారు. వాషింగ్టన్ సుందర్ ఇండియా తరపున ఆల్రౌండర్ ప్లేయర్. టీ20లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాడు. తన బౌలింగ్లో పరుగులు ఇచ్చిన పర్ఫెక్ట్ టైంలో వికెట్ తీస్తాడు. అలాగే బ్యాటింగ్లోనూ రాణిస్తాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చి పరుగులు సాధించగల ప్లేయర్. ఒకవేళ నేటి గుజరాత్ టీంలో సుందర్ ఉంటే గుజరాత్ టైటాన్స్ చేసింగ్ చేసి ఉండేదేమో. ఏది ఏమైనా ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ని బెంచ్కి పరిమితం చేయడం సరికాదు అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు వస్తున్నాయి. ఇదిలా ఉండగా గుజరాత్ టైటాన్స్ మార్చి 29 శనివారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడబోతోంది. 2 జట్లు చెరొక మ్యాచ్ ఓడిపోయి ఉన్నాయి. ఈ టైంలో ఈ మ్యాచ్ కీలకం కానుంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.